నమస్తే అందరికీ. సంక్రాంతి పండుగ సెలవులు అయిపోయినాయి. ఇంకేముంది, ఊరు నుంచి గుండెలు బరువు వేసుకొని అందరూ బతుకు తెరువుకి మళ్ళా పట్నం బాట పట్టొచ్చారు కదా. ఎంతైనా ఉన్నూరుని ఇడిసి ఇంకో కాడికి బతుకుపోయినామంటే మన ఇంటికి మనమే చుట్టాలం అయిపోతాం కదా. అది ఎప్పుడు ఉండేదే. బతుకు బండి నడవాలంటే తప్పదు కదా. మరి చలో ఏలాంటి స్మార్ట్ వాటర్లకి అయితే వెళ్ళిపోతాం. ముందుకైతే హెడ్లైన్స్ ఏమున్నాయో చూసేయండి రే, ఓ పని అయిపోతుంది. రావు గారు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు, సీఎం సారు విలేకరులకు చెప్తుండు ఖుద్దు. రూటు మార్చిన ఇన్స్టా సుక్కలు లక్కీ డ్రాల పేర్లతోటి జనాలకు పెడుతుండ్రు టోపీలు. పోటీ పెట్టుకొని దాగినరు 19 బీర్లు, బోటీ ఖరాబై ఇడిసిండ్రు పానాలు. సేనుకు నీళ్లు పెడుతుంటే దొరికింది వినాయకుని విగ్రహం. 600 ఏండ్ల నాటిదని గుడి కడతందుకు చేసిండ్రు తీర్మానం. తెలంగాణ మంత్రులకు దిష్టి కొట్టిందా ఎట్లా? చాలా మందికి వస్తున్న డౌట్ అనుమానం ఇప్పుడు నాకు కూడా వస్తుంది. అరే వరుస పెట్టి ఒకలేనుక ఒకళ్ళు బదనామవుతుర్రు. తీరం పట్టకుండా పనిచేస్తున్న వాళ్ళ మీద తిక్కరాతలు రాస్తే పక్కా తోలు తీస్తామంటున్నాడు సీఎం రేవంత్ సారు. మా సర్కార్ మీద మా మంత్రుల మీద బండలేసి బదనాం చేస్తే మర్యాద దక్కదని వార్నింగ్ ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావు లేదు. అనవసరమైన ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని కల్పించడం ద్వారా అపోహలు కల్పించి మా మంత్రులని బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి. ఇన్నరా, ఇప్పటి నుంచి ఏదన్నా అడిగేది ఉంటే నన్నే అడుగురి. నా తానుకొచ్చి అడిగితే నేను కాదన్నాను. మీరు ఏది అడిగినా వివరంగా చెప్తా కదా అని విలేకరులకు చెప్పుకరాబట్టిండు సారు. రాసే ముందు మమ్మల్ని వివరణ అడగండి. మీడియాకు కావలసిన వివరణ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా. మరి సీఎం సార్కి ఇంతగానం కోపం ఎందుకు వచ్చింది అంటే, అయితే అంతకు ముందే ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని బదనాం చేసే వార్తలు వేస్తున్నారని డిప్యూటీ సీఎం బట్టి సారు బాగా బాధపడ్డాడు. అందుకే బట్టి సార్కు సపోర్ట్ ఇచ్చుకుంటా సీఎం సారు ఇట్లా మాట్లాడుకొచ్చిండు. నా ఎమ్మెల్యేల మీద, నా ఎమ్మెల్సీల మీద, ఎంపీల మీద, మంత్రుల మీద ఎవరి మీద ఆరోపణ వచ్చినా వాళ్ళందరికీ నాయకుడిగా, కుటుంబ పెద్దగా అది నా గౌరవానికి భంగం కలిగిస్తుంది, నా నాయకత్వం పట్ల అపోహలను కలిగిస్తుంది. ఇలాంటి విషయాలలో ఎలాంటి కాంప్రమైజు లేదు. బట్టగాల్సి మీదేస్తే ఊకోను నిప్పు లెక్క బతుకుతున్నోళ్ళము, నీతినీయ దప్పనోళ్ళమని ఇక సారు చెప్పుకొచ్చిండు. మిస్టర్ కూల్ లెక్కుండే బట్టి సారు కూడా బగ్గు అనే వరకు మా తోటి మంత్రిని బదనాం చేసి బాధ పెడతారా అని సీఎం సారు మంత్రి సార్లకు అండగా నిలబడ్డాడు అన్నట్టు. మా మంత్రులను ఒక్క మాట అనాలంటే వాళ్ళ ముంగట నేనున్నా యాది పెట్టుకోవాలని సురుకులు అంటించిండు. ఇక చేతుకున్న 5 ఏళ్ల లెక్క మేమంతా కలిసి ఉంటే పుల్లలు పెట్టి విడదిద్దామని చూస్తారు. ఆవులావులు కొట్లాడుకొని లేగలకాలు ఇరగొచ్చినట్టు విలేకరులు పోరు పెట్టుకొని అభివృద్ధి మంత్రమే తప్ప ఏ కుతంత్రాలు తెలియని మంత్రుల మీద బండలే బండకేసి కొడతా అన్నట్టే సీఎం సారు వార్నింగ్ ఇచ్చిండు. మరి చూడాలిగా ఏమైతుందో. దయచేసి నా సహచర మంత్రుల మీద వార్తలు రాసే ముందు నాతో వివరణ తీసుకోవాల్సిందిగా నేను పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా. 500 కట్టుర్రి, ఈ బండి మీ సొంతం చేసుకోర్రి. 1000 రూపాయలకే 50 లక్షల ఫ్లాటు. అవునండి, ఇది నిజం. 10,000 కొట్టు 10 కోట్ల ప్రాపర్టీ బట్టు. హాయ్ ఫ్రెండ్స్, జస్ట్ 999కే మీకు 10 లక్షలు ఇస్తున్నా అని ఇన్స్టా నిండా ఇసంటి యాడ్లకి ఫుల్గా కానిస్తున్నాయి కదా. ఇప్పుడు బెట్టింగ్ యాప్లు అయిపోయినాయి. ఇక మంది పైసలు దోసేటోళ్ళు ఇప్పుడు రూటు మార్చి ఈ లక్కీ డ్రాల దిక్కు మలిపారు. 500, 999 అని తక్కువ పైసలకే కార్లు, ఇండ్లు, భూములని ఆశ చూపించి మూతికి మసిపూసే మక్కరగాళ్ళు మస్తు మంది మోపైనరు జరపైలం. 23-23-07-07-17-05 జనాల ఆశ దురాశలనే పెట్టుబడి చేసుకుని కూసున్న కానుంచే కడుపుల సల్ల కదలకుండా మందిని దోసే మక్కరగాళ్ళు మస్తు మంది మోపారు కదా. ఆ నడవ ఏమంటే ఒక ఆయన ఉన్న ప్లాటును అమ్ముకునేందుకు లక్కీ డ్రా కూపన్ పెట్టి అమ్ముకున్నాడో గానీ ఇక ఇప్పుడు అందరు అదే బాట పట్టిరు. 200 కట్టురి 1,00,000 రూపాయల బండి మీకు ఇస్తామంటున్నాడు ఒకడు. ఇంకోడు 500 కట్టురి 10 లక్షల కారు మీరు గెలువురి అంటున్నాడు. ఇంకోడేమో జస్ట్ 3,999 కట్టురి 70 లక్షల ప్లాట్ మీ సొంతం చేసుకోరని అంటున్నాడు. 1000 కట్టురి ఇంటి ఓనర్ అయిపోయినరని ఊరిచ్చే మాటలు చెప్పి పైసలు ఉడిసే ట్రెండ్ మస్తుగా అయిపోయింది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లా. పైసలు కట్టేది 1000 మంది, వచ్చేదేమో ఒక్కరికి. నిజంగా అలిగిన బండి, కారు, ఇల్లు, జాగా ఏదైనా కూడా ఇచ్చేది మాత్రం ఒక్కరికే అయినా కూడా అది కూడా ఇస్తారా లేదా అనేది తెలియదు. లక్కీ డ్రా పలానోళ్ళకి వెళ్ళిందని వాళ్ళ మనసులోనే సెటప్ చేసి లక్కీ డ్రా పలానైనా గెలిచిండని నమ్మించి ముంచేది కూడా తెలియదు. ఇప్పుడు ఇన్స్టా షాప్రిగాళ్ళు అంతా ఇదే దందాతోటి మస్తు మందిని బోర్లిస్తున్నారు. జాగ్రత్త పడుర్రి, టెంప్ట్ అయిపోకుండా అటెన్షన్ తోటి ఉండురని చెప్తున్నాడు హైదరాబాద్ సిపి సజ్జనార్ సారు. ఇన్స్టాల లక్కీ డ్రా కూపన్ల పేరుతోటి తీయటి మాటలు చెప్తున్న వాళ్ళందరి వీడియోలను సోషల్ మీడియాలో పెట్టిండు సజ్జనార్ సారు.
ఇగో ఇసొంటోళ్ళ నమ్మకూరి మీ కష్టార్జితాన్ని దొంగల చేతిలో వేటకూరి. బెట్టింగ్ యాప్లు బంద్ అయినాయని దర్జాగా ఈ దగులు బాజీగాళ్ళు లక్కీ డ్రా కూపన్లని కొత్తేశం కట్టి మందిని మూస్తున్నారు. ఇసొంటోళ్ళ మీద ప్రైస్ షీట్స్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ 1978 ప్రకారంగా కేసులు పెడతాం ఖబర్దార్ అని వార్నింగ్ ఇచ్చిండు సోషల్ మీడియాలో. నాకు అన్ని మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు, ఇన్ని మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు, నేను పెద్ద ఇన్స్టా సెలబ్రిటీలం, సెల్లుల బ్యాటరీలం, పాపులారిటీ ఉన్నోళ్ళం అని పుడింగు లెక్కలు చేస్తే పాపడం లెక్క నలిపేయడాలే, తర్వాత ఇంకేం చెప్పడాలు ఉన్నాయని చెప్పి ఇన్ఫ్లుయెన్సర్లకు వార్నింగ్ ఇస్తున్నాడు సిపి సార్. మరి సజ్జనార్ సార్ వార్నింగ్ తోటైనా తగ్గుతారో తగ్గేదేలే అని సిసిఎస్ పోలీస్ స్టేషన్కి ఎత్తుకొచ్చేదాకా అట్లనే చేస్తారో చూడాలిగా. ఓళ్ళెల్లమ్మాయి నా బుజ్జి కదా, నా బంగారం కదా, అను ఇంద ఇంద తిను కొంచెం ఓంట్ల కన్నా ఓంట్లను అన్న అట్లా ముట్టొద్దు నాన్న అవుతుంది, అటు పోవద్దు సరేనా. అమ్మో చిట్టి కన్నలు అటు వెళ్ళొద్దు నాన్న, బూచోళ్ళు ఉంటారు ఎత్తుకోపోతారు అని ఇట్లా పిల్లల్ని బుదిరికిస్తుంటాం కదా. మట్టిలో ఆడద్దు, బయటకు పోవద్దు, అవి ముట్టొద్దు అని ముద్దు చేసుకుంటే చెప్తుంటాం కదా. అగో సేమ్ పోలీసు వాళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు గదా అవుతుంది నడమ. సంటి పోరాళ్ళకు ఉగ్గు తినిపించుకుంటూ చెప్పినట్లు హెల్మెట్లు పెట్టుకోండి రా బుజ్జి కన్నలు, బంగారు కొండలు అని బతిమలాడకుండా అవుతుంది పాపం. మన దేశంలో పోలీసు వాళ్ళది ఏం హాలత్ అయిపోయింది చూడురి. హెల్మెట్లు పెట్టుకోర్రా నాయన, సీట్ బెల్ట్లు పెట్టుకోర్రా నాయన అని చెప్పి పశువోరలను బుదరకిస్తున్నారు కదా. యమలోకం పోకండి బాబులు అని ఇంటి వాళ్ళ కంటే ఎక్కువ పాయరంతో బుదరకిచ్చి చెప్తున్నాడు ఈ ఎస్ఐ సాబ్. మంచి మాటలతోటి చెప్తే ఎవ్వరు చెవిన పెడతలేరని నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా కొలువు చేస్తున్న పడాల రాజేశ్వర్ అన్నే యమునేశం కట్టిండు. బండ్ల మీద హెల్మెట్ లేకుండా పోయేటోళ్ళ బండెక్కి, బాబు నేను యముండా, నేను నీ వెనక సీట్లనే ఉండా, నువ్వు హెల్మెట్ పెట్టుకోకపోతే నా ఎంట యమపురికి కొంటబోతుండా, మీ వాళ్ళు నీకు నెత్తికాడ దీపం పెట్టి సాగదోలకుండా ప్రాక్టికల్ గా ప్రాణం పోయినాక ఏమైతుందో చూయిస్తున్నాడు ఇట్లా. ఇక కార్ వాళ్ళకేమో డ్రైవర్ పక్క సీట్ల కూర్చొని సీటు బెల్ట్ పెట్టుకో బాబు, నువ్వు సీటు బెల్ట్ పెట్టుకోకుంటే నా యమభాషం బెల్ట్ నిన్ను మీదకు పట్టుకపోతుంది బాబు, ప్యాంటు బెల్ట్ పెట్టినప్పుడు సీటు బెల్ట్ ఎందుకు పెట్టవయ్యా అని యముని డూపేషం కట్టి యమలోకానికి గిరాకీ తగ్గించే పనులు చేస్తున్నాడు ఇట్లా. ముందుగాలు ఎవరో వేషగాడు అనుకుని జనం నవ్వుకున్నారట, కానీ ఎస్ఐ సార్ అని తెలియగానే బీరిపోయి మారిపోతాం సార్ అని చెప్పబట్టిరట. అబ్బోయి ఎస్ఐ రాజేశ్వర అన్న దారి తప్పి ఎస్ఐ అయ్యిండు, కానీ లేదంటే పెద్ద యాక్టర్, సినిమా డైరెక్టర్ అయ్యేటోడట. ఇంతకు ముందు కూడా జనాలు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మంచి మంచి షార్ట్ ఫిలిమ్స్ కూడా తీసిండు. ఇంత కష్టపడ్డందుకు ఒక్కరు మారిన అన్న ప్రయత్నం అయితే ఫలించినట్టే. ప్రతి దోస్త గ్యాంగ్లో ఒకళ్ళిద్దరు సీత్వగాళ్ళు ఉంటారు, ఉట్టుట్టుగానే వైటోళ్ళను కామెంట్లు వేస్తుంటారు. మీ గ్యాంగ్లో కూడా ఉంటుంటారు కదా. కార్లకు గీతలు పెడుతుంటారు, ఇంటి ముంగట ముగ్గేస్తే దాన్ని ఊడ్పేసి పోతుంటారు. ఒక్కటా రెండా ఏడ సందుంటే ఆడ ఏదో ఒక సీతోపం చేస్తూనే ఉంటారు. ఇంకో ఈ వార్త చూడంగానే మా గ్యాంగులో ఉండే ఒక దోస్తు అడే గుర్తొచ్చిండు. ఆడ ఎట్లా అంటే ఈ కిక్కు సినిమాలో రవితేజ లెక్కనే అనుకోర్రి. ఎక్స్పైరీ డేట్ దగ్గర పడ్డ కోడివై చికెన్ షాప్ ముంగడ తొడగొట్టినట్టు గిడొక శీత్వగాడు ఏకంగా పోలీస్ కార్లు ఫర్ సేల్ అని పెట్టి పోలీసు వాళ్ళకే షాక్ ఇచ్చిండు. ఏం గుండె అన్న వాంది, ఆ గుండె బతకాలనుకుంటురులే. మీ పలుసు నాకు తెలుసు కదా, మధ్యప్రదేశ్లో ఉన్న జబల్పూర్లో ఉన్నాడు ఈ ఘనకార్యం చేసినాడు. పోలీస్ కార్లన్నీ పార్కింగ్ చేసిన జాగా ఉంటుంది కదా, గదే పార్కింగ్ లాట్ అంటారు చూడురి. అవి ఆడున్న కార్లను వీడియో తీసి తక్కువ తిరిగినాయి, మంచి కండిషన్లు ఉన్న కార్లు సేలుకున్నాయి, పోలీసు వాళ్ళకు పైసలు అర్జెంట్ ఉండి కార్లు అమ్ముతున్నారు. బండ్లన్నీ మింట్ కండిషన్లు ఉన్నాయి, మంచి మైలేజ్ కూడా ఇస్తాయి, మొత్తం షోరూమ్ ట్రాక్ ఉన్నాయి. ఈ కారు కొంటే పోలీస్ కార్లు ఉండే వైర్లెస్ మైక్ సెట్ కూడా మీదే, కుయ్ కుయ్ అనే సైరన్ బుగ్గ కూడా కారుకు కాంప్లిమెంటరీగా వస్తుందని చెప్పుకుంటా వీడియో తీసి ఇన్స్టాలో పెట్టిండు. ఎవడండి వీడు, మన కార్లను మనకు తెలియకుండానే ఆన్లైన్లో సేల్కు పెట్టిండని పోలీసు వాళ్ళు అవాక్కయ్యారట. ఎవర్రా వీడు ఇంత టాలెంటెడ్ లా ఉన్నాడు, వాడు మన కార్ల సేలుకు పెట్టిండు కదా, వీడిని దొరకబట్టి వీని బాడీ పార్టులు మనం సేలుకు పెడదాం అన్నట్టే పోలీసు వాళ్ళు ఇప్పుడు ఆ వీడియో పెట్టిన కోసం ఎంకులాడుతున్నారట. చూడరి ఎసొంటోళ్ళు ఉన్నారో యూత్ పోరగాళ్ళు. పులితోటి వేట పోలీసు వాళ్ళతోటి ఆటలాడొద్దని తెలిసినా కూడా వాళ్ళ కార్లనే వాళ్ళకు తెలియకుండా సేలుకు పెట్టిండంటే కిక్కు సినిమాల రవితేజను మించినోడే ఉన్నాడు పో. దొరికినాక ఈ వీడియో తీసి పెట్టిన పరిస్థితి ఏందన్నది మీ ఊహకే ఇడిచిపెడుతున్నాం. ఇక రోడ్డు మీద నడుస్తుంటే రూపాయి బిల్ల కనబడితేనే తీసుకొని కండ్లకు అద్దుకుంటాం కదా. అసుంటిది పొలం దున్నుతుంటే దేవుడి విగ్రహం దొరికితే ఇంకెట్లుంటుంది, భక్తి పారవస్యం పొంగి పొరలదా. దేవుడే నాకు దొరికింది అన్నంత సంబరపడతారు. ప్రకాశం జిల్లా అద్దంకి కాడ అట్లాంటి ముచ్చట అయింది. అగో పూజలు కూడా సురు చేసిరు కదా, ఏదన్నా విగ్రహం ఎట్లున్నదో ఒకసారి ఇటు చూపెట్టురి. అగో
అగో గణపతి విగ్రహంలో మీరు ఒకటి గమనించిరా, మామూలుగా వినాయకుని తొండం ఎడమ దిక్కు ఉంటది కదా, కానీ ఇక్కడ విగ్రహానికి కుడి దిక్కు తిరిగి ఉన్న చూడురి. ఇది ఎప్పటి విగ్రహం అనుకుంటున్నారు? 600 ఏళ్ల కిందటి విగ్రహం అట. విజయనగర రాజుల కాలం నాటి విగ్రహం అని దీన్ని పట్టుకొని చూసిన పురావస్తు నిపుణులు చెప్తున్నారు. ఇంతకీ ఈ విగ్రహం ఎట్లా బయటపడ్డదో చెప్పలేదు కదా. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చినకొత్తపల్లి కాడుండే రైతు వీరనారాయణ అనేటైనా మక్కచేనుకు నీళ్లు పెడదామని పోయిండట. ఇక కాలువ గట్టు మీద నడుస్తుంటే ఒక రాయి అసొంటిది తగిలిందట కాలుకు. ఏంద్రో ఇది అని ఆయన రాయిని బయటకు తీసిండట. ఇక దాని మీద డిజైన్ కనిపించే వరకు ఇదేదో విగ్రహం లెక్కున్నదని నీళ్లు పోసి కడిగిండట. అప్పుడు మట్టి అంతా పోయి వినాయకుని రూపంగా అనిపించింది. చరిత్ర ఎప్పుడు తన ఆనవాళ్లను భూమి పొరలా దాచి ఉంచుతుంది కదా, టైం వచ్చినప్పుడు ఇట్లా బయట పడుతుంటది అన్నట్టు. ఇక్కడ మేము పొలానికి సుబాబు నీళ్లు కట్టడానికి వస్తే విగ్రహం కనిపించింది. నీళ్లు కొట్టి చూస్తే అది వినాయకుడి విగ్రహం అయింది. తర్వాత ఊర్లో ప్రజలకు తెలియజేసాము. అందరూ వచ్చి ఇంకా పూజలు చేసి వెళ్ళిపోయారు. ఇగో ఇట్లా ఈ విగ్రహం దొరికిందన్న సంబరంలో వాళ్ళకి ముచ్చట చెప్పుకొచ్చిండు. ఇక పురావస్తు రిటైర్డ్ ఆఫీసర్ వచ్చి చూసి ఇది 14వ శతాబ్దం నాటిది, అంటే 600 ఏళ్ల కిందటి విగ్రహము, విజయనగర రాజుల కాలం నాటిది. ఆ కాలంలోనే వినాయకుని విగ్రహ తొండెం కుడి దిక్కు తిరిగి ఉండేదని చెప్పిండట. ఇక బయటపడ్డ విగ్రహానికి పూలతోటి పూజలు కూడా సురువు చేసిరు. సిద్ధాంతి గారిని తీసుకొచ్చి దీన్ని ఎలా చేయాలి, ఎక్కడ పెట్టాలి, కొత్తగా నిర్మించాలా లేకపోతే ఉండగోళ్ళల్లో ఏదన్నా పెట్టుకోవచ్చా అని అడిగి ఆ సిద్ధాంతి గారు చెప్పిన ప్రకారం మేము మా గ్రామంలో దీన్ని ఏర్పాటు చేసుకుంటామని తెలియజేస్తున్నాం. సిద్ధాంతులతోటి మాట్లాడి ఊరంతా కలిసి విగ్రహానికి తగ్గట్టు మంచి గుడి కట్టాలని కూడా తీర్మానం చేసుకున్నారట. ఇక ఇట్లా విగ్రహం బయటపడ్డదని తెలియంగానే చుట్టుముట్టు ఊర్ల పొంటి ఉన్నోళ్ళు కూడా చాలా మంది వచ్చి చూసి మొక్కిపోతున్నారట. ఇప్పుడు మితమే అన్నిటికీ హితం అని అన్నారు వెనకటికి నాయసంటి పెద్ద మనిషి. తినేతందుకైనా తాగేతందుకైనా దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. అది దాటినామంటే ఆ తిన్నది ఆ తాగిందే విషమవుతుంది. అదే మన దినం భోజనాలు వేరేటోళ్ళు తినేటట్టు చేస్తుంది. అతిగా తాగి బతికినోడు, అతిగా తిని రోగం రాకుండా ఉన్నోడు ఎవ్వడుండడు. అందుకే చెప్పేది మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అయినా వింటున్నారా? లేదు. అరే నరకానికి హైవే రోడ్డు అని తెలిసినా దాని మీదనే పోతామని పోతుండ్రు. ఇట్లా దోస్తుల నడమ ఎచ్చులు ఎంత పనిచేసినాయో చూడూరి. నువ్వెన్ని బీర్లు తాగుతావురా అంటే నువ్వెన్ని బీర్లు తాగుతావురా అని పోటీ పడి తాగి ప్రాణం పోగొట్టుకున్నారు ఈ ఇద్దరు దోస్తులు. చెట్టంత కొడుకులు కళ్ళ ముంగడ ప్రాణం లేకుండా ఉండు చూసి కన్నోళ్ళ గుండెలు వక్కలైతున్నాయి పాపం. అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం బండవడ్డిపల్లి కాడైంది కథ. మణికుమార్ అనేటైనేమో చెన్నైలా, పుష్పరాజ్ అనేటైనేమో బెంగళూరులో మంచిగా సాఫ్ట్వేర్ జాబులు చేస్తుండేనట. ఇద్దరు దోస్తులు ఇక పండుగ కూరొచ్చిరు. పార్టీ చేసుకుందాం మామ అని ఊర్లున్న గుట్ట మీదకు 46 బీర్లు పట్టుకపోయారట. ఇక ఆడ తాగే కాడ పోటీ పడి ఒక్కొక్కరు 19 బీర్లు తాగిరట. గన్ని బీర్లు తాగినాక ఎంత ఐరన్ మ్యాన్ అయినా ఆయపాయ కాకుండా ఉంటాడు. ఆయనతో ఇద్దరికిద్దరు సోయి తప్పిరు. తోటి దోస్తుగాలు దవాఖానకి వేసుకపోతుంటే నడుమి ఇట్లనే ప్రాణం విడిచిరు. ఏమిటికొచ్చిన తాగుడి చెప్పురి. ఓళ్ళకి 35 అట, ఇంకోళ్ళకి 27 ఏళ్ళ వయసే ఉన్నదట. ఇట్లా తాగి ప్రాణం పోగొట్టుకుంటే ఆ సావుకేమన్నా ఇలువ ఉంటుందా? 19 బీర్లు తాగిరు సరే, ఇప్పుడేమన్నా కిరీటం పెట్టి ఊరేగించిరా? పాడ మీద ఎక్కించి ఊరేగింపు చేసే కథ. చూసిరు కదా తాగే కాడ ఇసొంటి ఎచ్చులకు పోయి పోటీలు పడి తాగిరు అంటే బోటీ ఖరాబై పాడెక్కతందుకు పోటీ పడుతున్నట్టే అనుకోరిగా. బండి ఏ లొకేషన్లో ఉంది, ఏడేడ తిరుగుతుంది తెలుసుకునేందుకు వెహికల్స్కి GPS ట్రాకర్ పెడుతున్నారన్న ముచ్చట మన అందరికీ తెలుసు కదా. కానీ పక్షులకు GPS ట్రాకర్ ఉంటుందా? అవే పెద్ద GPS ట్రాకర్లు కదా. వేల కిలోమీటర్లు దేశాలు దాటొచ్చి మళ్ళీ వాటి తవులకు అవి పోతూ ఉంటాయి. మరి వాటికి GPS ట్రాకర్లు ఉండుడేంది అని మీరు డౌట్ పడుతుండొచ్చు కదా. మీరే కాదు చాలామందికి అదే డౌట్ వచ్చింది. అసలు భయం కూడా వేసింది డౌట్ కన్నెక్క. రాబందును చూస్తేనే భయపడతారు, అసొంటిది కదా అని GPS ట్రాకర్ను చూస్తే ఇంకెట్లా భయపడతారు? మెదక్ జిల్లా అల్లాదుర్గ మండలం బైరాన్ దిబ్బకాడ గసొండి ముచ్చట్నే అయింది. ఊర్లో ఒక కాడ రాబందు వాలింది. దాని కాళ్ళకు నెంబర్లున్న స్టిక్కర్లు కానొచ్చినాయి. ఇట్లా ఇక రాబందు వాలుడే ఇచ్చంతరం అంటే దాని కాళ్ళకి ఏదో మిషన్లు ఎక్కున్నది, నెంబర్లు ఉన్నాయంటే ఇది ఎవరో బయట దేశపోళ్ళు నిఘా ఇస్తాను పంపించిరా. సాదుకునే రాబందు తప్పిపోయి ఇట్లొచ్చిందా, లేదంటే ఇది ఏమైనా గ్రహాంతరవాసి రాబందా? కాలుకు మిషన్ పెట్టుకొని ఇది ఏం మామూలు చేస్తున్నది, ఎవరు పంపిరు, ఏం కథ అని ఇక ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కథలు అల్లుకున్నారట. ఇక ఈ నోట ఆ నోట ఈ ముచ్చట ఫారెస్ట్ వాళ్ళ చెవిలో పడ్డది. వాళ్ళు వచ్చి అమ్మలారా అయ్యలారా మీరేం బొగులు పడకూరి, ఆ రాబందు ఏం బయట దేశపోళ్ళ నిఘా రాబందు కాదు, ఏం కాదు. ఆ దానికి GPS మా ఫారెస్ట్ వాళ్ళమే పెట్టినాం,
నిజం. రాబందుల జాతి భూమి మీద లేకుండా అంతరించిపోతున్నది. అందుకే దాని కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దానికి GPS ట్రాకర్ పెట్టినాం. అంతేగాని మీరు అనుకున్నట్టు ఏం కాదని ఇక కుల్లా చెప్పుకొచ్చిరు ఫారెస్ట్ ఆఫీసర్లు జనాలతోటి. అంతరించిపోయే స్థితిలో ఉన్నది రాబందు వల్చర్. సో అది మన ఏరియాకి రావడం చాలా సంతోషం. మరి ఇక్కడ దాని పాపులేషన్ వృద్ధి చేసుకొని మరి మంచిగా దాని జనాభా పెరగాలని కోరుచున్నాం. ఫారెస్ట్ వాళ్ళు పెట్టిందట్రా ఏం కాదాటి గాని అసలు సంగతి తెలిసినాక ఒకప్పుడు నిమ్మలమయ్యారు అందరూ. ఎన్నో పాతాళాలున్న పాతాళం కింద ఉంటుంది. ఎన్నో పాతాళాలున్న నీళ్ళని మోటార్ పెట్టి 100 అంతస్తుల మీదకైనా ఎక్కియచ్చు. ఎంత బరువున్న వాటినైనా క్రెయిన్లు బట్టి పైకి లేపొచ్చు. కానీ అంపులున్న ఇంటిని 5-6 ఫీట్ల ఎత్తుకు లేపొచ్చా? ఇల్లా అది నీళ్ళ కావడా, ఇల్లు ఎట్లా లేస్తుందమ్మా అని కూడా కొందరు అనుకుంటారు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ తోటి ఇంటిని కూడా ఎట్లున్నదట్లా మీదకి లేపొచ్చు తెలుసా? ఇటుక ఇరగకుండా దానికో సిటిక కూడా ఉన్నది చూడుర్రి. అగో వంపులున్న ఇంటిని మీదికెట్లా లేపుతారని చాలా మందికో డౌట్ ఉంటుంది కదా. అసొంటోళ్ళ అనుమానాలన్నీ వాసిపోతాయి చూస్తే. చూడురి బండ్ల టైరు పంచర్ అయితే జాకీలు పెట్టి లేపినట్టు ఇంటిని కూడా ఎన్నిగానం జాకీలు పెట్టి లేపిరో. నిర్మల్ టౌన్ లో ఉండే గంగిశెట్టి శ్రీనివాస్ అనేట అయినా అప్పుడెప్పుడో ఇల్లు కట్టుకున్నాడట. ఇక ఆ రోజుల్లో రోడ్డుకి ఎత్తే ఉండే ఇల్లు ఇక రాను రోడ్ వేసే వరకు రోడ్డు ఎత్త అయిపోయింది, ఇల్లు అంపులు ఉన్నది. వానాకాలంలో 4 చినుకులు ఎక్కువ పడితే అయిపోయి ఇక ఇల్లంతా వరదకాలు అవుడేనట. ఎట్లా చేస్తూ ఏం చేస్తూ ఉన్నిల్లు గూలగొట్టి ఎత్తు పునాదులు వేసి మళ్ళా ఇల్లు కట్టుడంటే మనతోటి కాదని తెలిసిన వాళ్ళ దగ్గర చెప్పుకొని బాధపడ్డాడట. ఇక అప్పుడు గిట్లనే ఎవరో తెలిసిన వాళ్ళు ఉండి ఎందుకు బాధపడుతున్నావే సీనన్న, అంత అంపులున్న ఇంటినైనా 4-5 ఫీట్ల ఎత్తు లేపచ్చు తెలుసా, ఇప్పుడు ఆ టెక్నాలజీ వచ్చింది సిటీలలో అట్లనే చేస్తున్నారు అని ఒక ఆయన చెప్పిండట. ఇక ఆయన మాట మీదకెళ్ళి హర్యానాలో ఉండే ఇండ్ల లిఫ్టింగ్ కంపెనీలతోటి మాట్లాడిరట. ఇంజనీర్లు వచ్చి ఇంటి గోడలు ఎట్లున్నాయి, పునాది ఎంత బందవస్తున్నది, స్లాబ్ ఎట్లున్నది అని కొలతలు తీసుకొని ఇంటి చుట్టూ పునాది దవ్వి జాకీలు పెట్టి ఇంటిని పైకి లేపిరు. ఇట్లా ఇక ఏడ కూడా ఏం గింత కూలకుండా డ్యామేజ్ కాకుండా జాకీలు పెట్టిరు. అయితే ఇట్లా చేపిస్తున్నందుకు 15 లక్షల ఖర్చు అవుతున్నదట. ఎట్లా చూసుకున్నా కొత్త ఇల్లు కట్టేదానికంటే తక్కువే అనుకొని ఈ పని చేయిస్తున్నామని చెప్తున్నారు. ప్రతిసారి వర్షం పడ్డప్పుడల్లా, పెద్ద వర్షం పడ్డప్పుడల్లా టెన్షన్కు మరి మేము ఏం చేయాలనేది మాకు తోచక ఈ హర్యానా వాళ్ళది బృందం నంబర్ దొరికింది. వాళ్ళు జాక్ సిస్టమ్ తోటి ఇల్లు లేపుతారని చెప్పి తెలిసింది. వాళ్ళని పిలిపించి వాళ్ళతోటి ఈ ఇల్లు బాగా చేయించుకోవడం జరుగుతుంది. ఎట్లా చూసుకున్నా కొత్త ఇల్లు కట్టేదానికంటే తక్కువే అనుకొని పని చేయిస్తున్నాం అని చెప్తున్నారు. కొత్త ఇల్లు కట్టాలంటే మనకు 40-50 లక్షల వ్యయం అవుతుంది. వీళ్ళతోటి 10-15 లక్షలలోనే ఈ జాగ్ తోటి ఎంత కావాలంటే అంత హైట్ లేపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది మాకు మంచి ఊరట లభించింది. అయితే ఇక ఎప్పుడో ఒకసారి టీవీలో కనబడే ఇసొంటి ఇచ్చాంతరాలు గల్లీలనే కానొచ్చే వరకు చాలా మంది వచ్చి చూసిపోతున్నారట. చూసిరిగా ఇవి ఇలాంటి స్మార్ట్ వార్తలు ఎట్లున్నాయి, జబర్దస్త్ ఉన్నాయిగా. మన లెక్కలు ఇసుంటి వార్తలు పట్టుకొని మళ్ళీ వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి TV9.